సో గుడ్ ఈవినింగ్ అండి. మనం ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అనేవి డీటెయిల్‌గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఈ రోజు కూడా కొన్ని ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అనేవి మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మీ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2కి సంబంధించినటువంటి క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎక్స్‌పర్ట్ ఫ్యాకల్టీతో ఈ క్లాసెస్ అనేవి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2లో ప్రతి సబ్జెక్ట్‌కి కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. బోత్ ఆఫ్‌లైన్ అండ్ ఆన్‌లైన్‌లో ఈ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ క్లాసెస్ కూడా ఫీస్ అఫోర్డబుల్‌గా ఉంటుంది. అండ్ దాంతో పాటు డిస్కౌంట్స్‌తో పాటు. అండ్ ఈ క్లాసెస్ అనేవి యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. మీరు మొత్తం క్లాసెస్ తీసుకోకపోయినా సరే, ఏదైనా సబ్జెక్ట్‌కి సంబంధించినటువంటి మీరు మాడ్యూల్స్ తీసుకోవాలన్నా సరే తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దాంతో పాటు గ్రూప్ 1 మరియు గ్రూప్ 2కి ఒక కాంప్రహెన్సివ్ టెస్ట్ సిరీస్ కూడా మనం లాంచ్ చేయడం జరిగింది. సో ఈ క్లాసెస్ అదేవిధంగా టెస్ట్ సిరీస్ జాయిన్ అయిన క్యాండిడేట్స్‌కి ఎండ్ టు ఎండ్ మెంటర్‌షిప్ సపోర్ట్ అనేది మనం ఆల్వేస్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది టిల్ ద ఎండ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అన్నమాట. అండ్ దాంతో పాటు ప్రతిరోజు కూడా ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అనేవి డీటెయిల్డ్‌గా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో అయితే ఫస్ట్ టాపిక్ ఏంటి అనంటే ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ప్రధానమైనటువంటి తాగునీటి ప్రాజెక్టులు అనేవి ఉన్నాయన్నమాట. సో ఆంధ్రప్రదేశ్ ప్రిడామినెంట్‌గా అగ్రికల్చర్ పైన డిపెండ్ అయినటువంటి స్టేట్. ఆఫ్టర్ బైఫర్కేషన్ అగ్రికల్చర్ అనేది ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి ఒక బ్యాక్ బోన్ లాంటిదన్నమాట. పర్టిక్యులర్‌గా ఇండస్ట్రియల్ సెక్టార్ గానీ, సర్వీస్ సెక్టార్ గానీ అంత ఎక్కువగా డెవలప్ అవ్వలేదు ఆంధ్రప్రదేశ్‌లో. సో దానివల్ల ప్రిడామినెంట్‌గా ఆంధ్రప్రదేశ్ అనేది అగ్రికల్చర్ పైన ఎక్కువగా డిపెండ్ అయ్యే రాష్ట్రం. అయితే ఈ అగ్రికల్చర్ కూడా ఈ సాగునీటి పైన ఎక్కువగా ఆధారపడి ఉంటుందన్నమాట. మన రాష్ట్రంలో గోదావరి, కృష్ణ ప్రధానమైనటువంటి నదులు. సో ఈ నదులతో అనుసంధానం చేస్తూ అనేకమైనటువంటి తాగునీటి ప్రాజెక్టులు అనేవి తీసుకురావడం జరిగింది. మనకి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్స్‌లో కూడా ఈ సాగునీటి ప్రాజెక్టులు అనేవి ఆంధ్రప్రదేశ్‌కి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రీవియస్‌గా కూడా వాటిని అడగటం జరిగింది. అయితే మన రాష్ట్రంలో రీసెంట్‌గా దాదాపుగా 25 సాగునీటి ప్రాజెక్టులతో పాటు మరొక 11 ప్రాజెక్టులను ఎంతో ప్రాధాన్యమైనటువంటి ప్రాజెక్టులు, అదేవిధంగా ఎంతో ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాజెక్టులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించడం కూడా జరిగిందనమాట. ఈ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాజెక్టులన్నీ కూడా అత్యంత ప్రాధాన్యమైనటువంటి ప్రాజెక్టులు. అండ్ ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా ఈ జల వనరుల క్యాలెండర్‌లో చేర్చడం జరిగింది. ఈ జల వనరుల క్యాలెండర్‌లో చేర్చడం వల్ల ఎన్ని ప్రాజెక్టులు అనేవి అమలవుతున్నాయి, ఆ ప్రాజెక్టు డెడ్‌లైన్ ఏంటి, ఆ ప్రాజెక్టులని ఎప్పటిలోగా ఫినిష్ చేయాలి అని ఒక రకంగా ఈ క్యాలెండర్ అనేది ఏర్పాటు చేయడం కూడా జరిగిందనమాట. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులన్నిటినీ కూడా సకాలంలో కంప్లీట్ చేయాలి. అండ్ ఈ ప్రాజెక్టులకు ఎలాంటి నిధుల కొరత కూడా లేకుండా చూడాలని చెప్పేసి చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక శాఖను కూడా ఆదేశించడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే ఈ పురుషోత్తపట్నం ఎత్తిపోతల అంటే ఏంటి? అండ్ దీంతో పాటు వెలిగొండ ప్రాజెక్ట్. ఇక్కడ చూస్తే వెలిగొండ ప్రాజెక్ట్ అంటే ఏంటి? లేదంటే ఈ పురుషోత్తమపట్నం ఎత్తిపోతల ప్రాజెక్ట్ అంటే ఏంటి? సో ఇలాంటి వాటి గురించి మనల్ని క్వెషన్స్ అడిగే అవకాశం ఉంటుందన్నమాట. అయితే పోలవరం అనేది కూడా లైఫ్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పర్టిక్యులర్‌గా మనం మాట్లాడుకుంటే. పోలవరం ప్రాజెక్ట్ అనేది ఇప్పటికీ కూడా ఇంకా కంప్లీట్ కాలేదు. బట్ గవర్నమెంట్ ఈస్ కమిటెడ్ టు ఫినిష్ దిస్ ప్రాజెక్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అన్నమాట. అయితే పోలవరంలో ఈ కుడి కాలువ ఏదైతే ఉంటుందో రైట్. సో పోలవరం ఈ పురుషోత్తమపట్నం ఎత్తిపోతల ద్వారా పోలవరం ఎడమ కాలువకు నీరు అందించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అండ్ దాంతో పాటు ఈ పోలవరంలో 2027 నాటికి నిర్వాసితుల తరలింపు పూర్తి చేయాలని చెప్పేసి గవర్నమెంట్ లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందనమాట. సో ఎందుకంటే ఈ పోలవరం ప్రాజెక్టు వల్ల కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అవి ముంపుకు గురైనటువంటి ప్రాంతాలు. అండ్ ఆ ప్రాంతాల్లో రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ అనేది తొందరగా జరగాల్సిన అవసరం ఉంటుంది. అండ్ దానికోసం కంపెన్సేషన్ ఇట్లాంటివి కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పటికీ లక్ష్యంగా పెట్టుకుందంటే పోలవరంలో 2027 ఏప్రిల్ నాటికి నిర్వాసితుల తరలింపు అనేది పూర్తి కావాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకోవడం కూడా జరిగిందనమాట. అండ్ దాంతోపాటు ఈ పురుషోత్తంపట్నం ఎత్తిపోతల ద్వారా పోలవరం ప్రాజెక్ట్ నుంచి కృష్ణా నది డెల్టాకి రైట్. సో పోలవరం ప్రాజెక్ట్ నుంచి కృష్ణా నది డెల్టాకి నీరు ఇవ్వటం కూడా జరుగుతుందన్నమాట. సో దీనివల్ల ముఖ్యంగా ఏమవుతుందంటే ఈ కృష్ణా నది డెల్టా ఏదైతే ఉంటుందో ఆ ఏరియాలో సాగునీరు అదేవిధంగా తాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నమాట. మనకి రెయిన్‌ఫాల్ వచ్చినప్పుడు ఈ ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉంటుందో లేదంటే సర్ప్లస్ వాటర్ ఏదైతే ఉంటుందో ఆ సర్ప్లస్ వాటర్ అనేది వేస్ట్‌ఫుల్ వాటర్ ఫ్లోస్‌గా సముద్రంలోకి వెళ్లకుండా ఆ సర్ప్లస్ వాటర్ అనేది ఇట్లాంటి పురుషోత్తంపట్నం ఎత్తిపోతల లాంటి కాలువల ద్వారా కృష్ణా నది డెల్టాలోకి తరలించడం అండ్ దాని ద్వారా
సాగునీరు, తాగునీరు అందించడం ఈ కృష్ణానది పరివాహక ప్రాంతంలో అనేది ఈ పురుషోత్తంపట్నం ఎత్తిపోతల యొక్క ముఖ్యమైన లక్ష్యం అనమాట. అండ్ దాంతోపాటు ఈ వెలుగొండ ప్రాజెక్ట్ అనేది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి ప్రాజెక్టు. ఈ వెలుగొండ ప్రాజెక్టులో భాగంగా ఈ కృష్ణా నదిలో ఉన్నటువంటి నీటిని తీసి ఈ రాయలసీమ ప్రాంతానికి పంపించే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో ఈ వెలుగొండ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఆగస్టు నాటికి నీరందించేలా పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అండ్ పునరావాస పనులను కూడా వెంటనే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అండ్ దాంతోపాటు ఈ పోలవరం, నల్లమల్ల సాగర్ అండ్ దాంతో పాటుగా గోదావరి, కావేరి నదులు అనేవి అనుసంధానం చేయాలి. అండ్ ఈ నదులు అనుసంధానం చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ అనేది, అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా సపోర్ట్ అనేది అవసరం అవుతుందన్నమాట. ముఖ్యంగా ఈ గోదావరి, కావేరి నదుల అనుసంధానం అనేది గోదావరిలో ఉన్నటువంటి ఈ సర్ప్లస్ వాటర్ ఏదైతే ఉంటుందో అది కావేరి నదిలోకి తరలించడం. అండ్ ఈ తరలింపులో భాగంగానే ఈ గోదావరిలో ఉన్నటువంటి నీటిని రాయలసీమ ఇట్లాంటి నీటి ఎద్దడి ఉన్నటువంటి ప్రాంతాలకు అందించాలని చెప్పేసి ఈ కార్యక్రమాలన్నీ కూడా, ఈ ప్రాజెక్టులన్నీ కూడా స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అండ్ దాంతోపాటు ఈ ఎల్ నినో అనేది రీసెంట్గా ఎక్కువగా డిస్కషన్లోకి కూడా రావడం జరుగుతుంది. అండ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఈజ్ గోయింగ్ టు బి ఎఫెక్టెడ్ బై ది ఎల్ నినో అనమాట. సో ఇక్కడ మనం మాన్సూన్ గురించి మాట్లాడుకుంటే మాన్సూన్ అనేది మనకి 2 టైప్స్గా ఉంటుందన్నమాట. వన్ ఏంటంటే ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ అని కూడా పిలుస్తారనమాట. ఒకటి సౌత్ వెస్ట్ మాన్సూన్ అండ్ రెండోది ఏంటంటే నార్త్ ఈస్ట్ మాన్సూన్. సో మనందరికీ తెలిసిన విషయం ఇదంతా, నార్త్ ఈస్ట్ మాన్సూన్, రైట్. సో అరౌండ్లీ ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ అనేది మనకి ఎండ్ ఆఫ్ మే అంటే జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో జూన్ నుంచి స్టార్ట్ అయ్యి ఇట్ కంటిన్యూస్ అప్ టు సెప్టెంబర్ లేదంటే అక్టోబర్. అండ్ అక్టోబర్ నుంచి నవంబర్ ఆ టైంలో, అక్టోబర్ నవంబర్ ఆ టైంలో మనకి ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్ అనేది స్టార్ట్ అవడం కూడా జరుగుతుంది అనమాట. సో జనరల్గా మాన్సూన్ అంటే ఏంటి అని అంటే దీని అర్థం ఏంటంటే సీజనల్ రివర్సల్ ఆఫ్ విండ్ డైరెక్షన్ అనమాట. సీజనల్ రివర్సల్ ఆఫ్ విండ్ డైరెక్షన్. సో దీన్నే రివర్సల్ ఆఫ్ విండ్ డైరెక్షన్. సో దీన్నే మాన్సూన్ అని పిలుస్తారనమాట, రైట్. సో దీనిలో భాగంగా ముఖ్యంగా మనం స్పెసిఫిక్గా మాట్లాడుకుంటే ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ టైంలో విండ్స్ అనేవి ఓవరాల్గా 70% ఆఫ్ ద రెయిన్ఫాల్ అనేది సౌత్ వెస్ట్ మాన్సూన్లోనే అండ్ రిమైనింగ్ 30% అనేది ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్లో. సో మోస్ట్ ఆఫ్ ది రెయిన్ఫాల్ అనేది, వర్షపాతం అనేది మొత్తం భారతదేశంలో ఈ 70% ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ ద్వారానే వస్తుందన్నమాట. అయితే ఈ ఎల్ నినో అంటే ఏంటంటే ఇక్కడ సౌత్లో మనకి ఇండియన్ ఓషన్ ఉంది అండ్ ఇండియన్ ఓషన్కి ఈస్ట్లో మేజర్ సీస్ గురించి మాట్లాడుకుంటే పసిఫిక్ ఓషన్ అనేది కూడా ఉండటం జరిగిందనమాట. సో పసిఫిక్ ఓషన్ కూడా ఉందన్నమాట. సో జనరల్గా మాన్సూన్కి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే ఈ డిఫరెన్షియల్ హీటింగ్ ఆఫ్ సీ అండ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అనమాట. సో ఈ డిఫరెన్షియల్ హీటింగ్ ఏదైతే ఉంటుందో ఆ డిఫరెన్షియల్ హీటింగ్ అనేది రెస్పాన్సిబుల్ ఫర్ ద మాన్సూన్ విండ్స్ అనమాట, రైట్. సో ఈ డిఫరెన్షియల్ హీటింగ్ అంటే జనరల్గా ఏంటంటే ఈ ఇండియన్ సబ్ కాంటినెంట్ పైన హై టెంపరేచర్స్ ఉంటాయి. సో హై టెంపరేచర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ ఏప్రిల్ కానీ మే కానీ, సో ఆ టైంలో పర్టికులర్గా ఈ టెంపరేచర్స్ అనేవి సబ్ కాంటినెంట్ పైన బాగా ఎక్కువగా ఉండటం జరుగుతుంది. అండ్ రిలేటివ్లీ ఈ ఓషన్ వాటర్స్ ఏవైతే ఉంటాయో అవి కూల్గా ఉండటం జరుగుతుంది. మనందరికీ తెలిసిందే ఈ కూల్ వాటర్స్లో హై ప్రెషర్ ఏరియా డెవలప్ అవుతుంది అండ్ వార్మ్ ఏరియాస్లో అంటే ఇండియన్ సబ్ కాంటినెంట్ పైన లో ప్రెషర్ ఏరియా డెవలప్ అవడం జరుగుతుంది అనమాట. సో విండ్స్ జనరల్గా హై ప్రెషర్ ఏరియా నుంచి లో ప్రెషర్ ఏరియాకి ఫ్లో అవుతూ ఉంటాయి. సో ఇది నార్మల్ ప్యాటర్న్ అనమాట. అండ్ ఈవెన్ ఎల్ నినోలో జనరల్గా ఏమవుతుందంటే ఈ పసిఫిక్ ఓషన్లో నార్మల్ టైమ్స్లో ఏమవుతుందంటే ఈ పర్టికులర్ ఏరియాలో వార్మ్ ఓషన్ వాటర్స్ ఉంటాయి. వార్మ్ ఓషన్ వాటర్స్ అంటే అరౌండ్ వెస్టర్న్ పసిఫిక్ ఓషన్లో వార్మ్ ఓషన్ వాటర్స్ అండ్ ఈస్టర్న్ పసిఫిక్ ఓషన్లో కూల్ ఓషన్ వాటర్స్ అనేవి ఉండటం జరుగుతుంది అనమాట. కూల్ ఓషన్ వాటర్స్. సో వార్మ్ కరెంట్స్, కూల్ కరెంట్స్ అంటారు కదా, సో అలా. సో జనరల్గా ఇక్కడ హై ప్రెషర్ ఏరియా ఉంటుంది అండ్ ఇక్కడ లో ప్రెషర్ ఏరియా ఉంటుంది అండ్ విండ్స్ అనేవి హై ప్రెషర్ ఏరియా నుంచి లో ప్రెషర్ ఏరియాకి రావడం జరుగుతుంది. అండ్ వెస్టర్న్ పసిఫిక్ ఓషన్ దగ్గరికి ఈ విండ్స్ వచ్చిన తర్వాత ఇవి ఫర్దర్గా ఇండియన్ మాన్సూన్ కూడా ఇంపాక్ట్ చేసి గుడ్ అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ అనేది రావడం జరుగుతుంది. బట్ ఎల్ నినో టైంలో జనరల్గా ఏమవుతుందంటే ఈ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో ప్యాటర్న్ చేంజ్ అవుతుంది అనమాట. ప్యాటర్న్ చేంజ్ అవ్వడం అంటే ఈ ఈస్టర్న్ పసిఫిక్ ఓషన్లో వార్మ్
ఓషన్ కరెంట్స్ లేదంటే వార్మ్ ఓషన్ వాటర్స్ ఉండటం జరుగుతుంది. అండ్ వెస్టర్న్ పసిఫిక్ లో కోల్డ్ ఓషన్ కరెంట్స్ అనేవి ఉండటం కూడా జరుగుతుంది. సో ఈ అనామలీస్ వల్ల ఎల్నినో అవుతుంది. అండ్ దాంతో పాటు ఇది కూడా ఈ ఇండియన్ మాన్సూన్ ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. సో 70% ఆఫ్ ద రెయిన్ఫాల్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ద సౌత్ వెస్ట్ మాన్సూన్. అందువల్ల ఈ ఎల్నినో అనేది ఇండియాకే కాదు, ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ కూడా ఒక పెద్ద కన్సర్న్ అనమాట. రైట్. సో ఎల్నినో పరిస్థితులను అంచనా వేసుకుంటూ వెళ్ళాలని, లేదంటే జలధార అండ్ జలహారతి కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదేశించడం జరిగింది అనమాట. సో ఇక్కడ ముఖ్యంగా ఈ జలధార జలహారతి అంటే ఏంటి అని అంటే, ఈ ఆంధ్రప్రదేశ్లో భూగర్భ జల వనరులు ఏవైతే ఉంటాయో వాటిని పెంచాలి అండ్ వాటర్ కన్జర్వేషన్ ప్రమోట్ చేయాలి, ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి అని తీసుకొచ్చినటువంటి కార్యక్రమమే ఈ జలధార జలహారతి కార్యక్రమం. అండ్ ఈ కార్యక్రమాన్ని రాబోయే 100 రోజుల్లో అమలు చేస్తారనమాట ఆంధ్రప్రదేశ్ అంతటా. దీని ముఖ్య లక్ష్యం ఏంటి అని అంటే, ఆంధ్రప్రదేశ్లో భూగర్భ జల మట్టాలు ఏవైతే ఉంటాయో వాటిని పెంచాలి, వాటర్ అవైలబిలిటీని పెంచాలి. సో దానివల్ల ఏమవుతుందంటే వాటర్ సెక్యూరిటీ అనేది జరుగుతుందన్నమాట. సో వాటర్ సెక్యూరిటీ, సో టు ఎన్ష్యూర్ వాటర్ సెక్యూరిటీ. సో వాటర్ సెక్యూరిటీ అనేది ఇరిగేషన్ వాటర్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఇలాంటి పర్పసెస్ అన్నింటికి. అయితే మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం, అంటే దాదాపుగా 11 కొత్త ప్రాజెక్టులని, 11 ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులను కూడా ప్రాధాన్యత ప్రాజెక్టు లాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది రికగ్నైజ్ చేయడం జరిగిందనమాట. సో వాటి గురించి మనం మాట్లాడుకుంటే, ఈ గాలేరు నగరి కాలువ ఏదైతే ఉంటుందో, ఈ గాలేరు నగరి కాలువ ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్గా ఈ రాయలసీమ రీజన్లో ఇది కడప వరకు విస్తరించి ఉంది. అండ్ దీన్ని 2028 జూన్లో కంప్లీట్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అండ్ తర్వాత సోమశిల స్వర్ణముఖి అనుసంధానం, ఈ సోమశిల స్వర్ణముఖి అనుసంధానం అనేది 2028 జూన్ నాటికి కంప్లీట్ కావాలని, అండ్ శ్రీశైలం కుడిగట్టు కాలువ, సో ఇది కూడా 2028 జూన్ నాటికి. అంటే ఈ 3 ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఈ 3 ప్రాజెక్టులు కూడా దాదాపుగా మనకి జూన్ 2028 నాటికి కంప్లీట్ చేసేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అండ్ దాంతోపాటు ఈ తారక రామ తీర్థసాగర్ ఏదైతే ఉందో ఇది నార్థన్ పార్ట్ ఆఫ్ ఆంధ్ర అనమాట. అంటే విజయనగరం, శ్రీకాకుళం ఆ ప్రాంతంలో ఇది కూడా 2027 డిసెంబర్ నాటికి ఫినిష్ చేయాలి. అండ్ ఇది కూడా ఈ లోకల్ ఏరియాస్లో పాండ్స్ కానీ, లేక్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటన్నిటి నుంచి కూడా ఈ జల వనరులను సేకరించడం, లేదంటే భూగర్భ జలాలను పెంచడం, అండ్ దాని ద్వారా సాగునీరు, తాగునీరు అందించడం, ఇట్లాంటి లక్ష్యాలని పెట్టుకుని ఈ తారక రామ తీర్థసాగర్ అనేది నార్థన్ పార్ట్ ఆఫ్ ఆంధ్రాలో లాంచ్ చేయడం జరిగిందనమాట. అండ్ దాంతోపాటు ఈ మహేంద్ర తనయ అనే ప్రాజెక్ట్ను 2027 జూలై నాటి కంప్లీట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అండ్ గజపతి నగరం బ్రాంచ్ కాలువని 2027 జూలై, గాలేరు నగరి కాలువ ఏదైతే ఉంటుందో కోడూరు వరకు ఇది 2028 డిసెంబర్లోకి ఫినిష్ చేయాలని లక్ష్యంగా పెట్టుకోవటం. అండ్ కోడూరు బాలాజీ సాగర్ 2028 డిసెంబర్, గోదావరి డెల్టా ఆధునీకరణ 2028 జూన్ వరకు కంప్లీట్ చేయాలని, పెన్నా సర్వేపల్లి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటిది 26 డిసెంబర్కి ఫినిష్ చేయాలని చెప్పేసి, అండ్ దాంతోపాటు వరికపూడి శల దీన్ని కూడా డిసెంబర్ 28 నాటికి ఫినిష్ చేయాలని చెప్పేసి, కంప్లీట్ చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందనమాట. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి పర్టికులర్గా ఈ ప్రాజెక్టులు అనేవి ఏ జిల్లాల్లో ఉన్నాయి, లేదంటే ఈ ప్రాజెక్టులు అనేవి ఎప్పటిలోగా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఎందుకంటే ఈ 11 కూడా ప్రాధాన్య ప్రాజెక్టులు అనమాట. సో అందు గురించి దీన్ని మీరు నోట్స్ చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోవటం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. సో నెక్స్ట్ టాపిక్ ఏంటి అని అంటే, రీసెంట్గా నీతి ఆయోగ్ అనేది ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఈ ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ అనేది ఎవరు రిలీజ్ చేస్తారు అంటే నీతి ఆయోగ్ రిలీజ్ చేస్తుంది. అండ్ ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్లో ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలన్నిటికీ కూడా ఈ ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ని బేస్ చేసుకుని ర్యాంకులు అనేవి కూడా కేటాయించడం జరుగుతుందన్నమాట. అండ్ ఈ ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్లో ఆంధ్రప్రదేశ్ రీసెంట్గా 5th ర్యాంక్ అనేది సాధించడం జరిగిందనమాట. 5th ర్యాంక్ సాధించడం జరిగింది. రైట్. సో నీతి ఆయోగ్ ప్రకటించినటువంటి ఈ ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ అంటే ఏ రాష్ట్రంలో ఈ ఎక్స్పోర్ట్స్ చేయడానికి అనువైన కండిషన్స్ ఉన్నాయి, సో అండ్ ఏ స్టేటు ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ చేస్తుంది, ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని నీతి ఆయోగ్ అనేది ఈ ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అండ్ దానిలో కూడా లార్జ్ స్టేట్స్ అండ్ స్మాల్ స్టేట్స్ అనే 2 కేటగిరీస్ ఉన్నాయన్నమాట. అండ్ ఈ లార్జ్ స్టేట్స్ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో 5th ర్యాంక్ అనేది సాధించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే 5th ర్యాంక్ని సాధించింది ఆంధ్రప్రదేశ్ యొక్క స్కోర్ ఎంత ఈ ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్లో అంటే 60.65 అవుట్ ఆఫ్ 100 అనమాట. ఇది ఆంధ్రప్రదేశ్ స్కోరు అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్కోరు. అందువల్ల ఆంధ్రప్రదేశ్కి ఈ ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్లో 5th ర్యాంక్ అనేది కూడా రావడం జరిగిందనమాట.
రైట్. సో ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ ఎగుమతుల గురించి అంటే ఎక్స్‌పోర్ట్స్ గురించి గనక మాట్లాడుకుంటే రాష్ట్రంలో దాదాపుగా ఎక్స్‌పోర్ట్స్ విలువ ఎంతంటే 1.65 లక్షల కోట్లనమాట. 1.65 లక్షల కోట్లు ఎగుమతులనేవి చేయటం జరిగింది. యాస్ పర్ ఎక్స్‌పోర్ట్ ప్రిపేర్డ్‌నెస్ ఇండెక్స్ ఆఫ్ నీతి ఆయోగ్ అనమాట. అయితే ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌పోర్ట్స్ మెయిన్‌గా ఏ కంట్రీస్‌కి చేస్తుంది అనే విషయాన్ని చూస్తే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఫస్ట్ ప్లేస్‌లో, తర్వాత చైనా, సింగపూర్, ఇండోనేషియా, సౌదీ అరేబియా. సో, ఇవి ఆంధ్రప్రదేశ్‌కి ప్రధాన గమ్యస్థానాలుగా ఉండటం జరిగింది. ఈ ఎక్స్‌పోర్ట్స్ విషయంలో అండ్ టోటల్ ఎక్స్‌పోర్ట్స్ వచ్చేసరికి 1.65 లాక్ క్రోర్ అనమాట. ఇప్పుడు రంగాల వారీగా చూసుకుంటే ఏ రంగం నుంచి ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా ఎక్స్‌పోర్ట్స్ చేస్తుంది అనే విషయాన్ని గనక మనం ఒకసారి చూసుకుంటే ఈ సముద్ర ఉత్పత్తులు లేదంటే మెరైన్ ఎగుమతులు అంటే ష్రింప్ ఎగుమతులు ఏవైతే ఉంటాయో లేదంటే ఆక్వాకల్చర్ ఎగుమతులు ఏవైతే ఉంటాయో ఆ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలబడడం జరిగిందనమాట. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఈ మెరైన్ ఉత్పత్తుల ఎగుమతుల్లో నిలిచిందనమాట. ఎందుకంటే దేశం మొత్తం మీద మెరైన్ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపుగా 60% వాటా. సో, వెరీ వెరీ ఇంపార్టెంట్ 60% వాటా ఆంధ్రప్రదేశ్ నుంచే అండ్ అందువల్ల ఆంధ్రప్రదేశ్ ఈ మెరైన్ ఆక్వాకల్చర్ ఎక్స్‌పోర్ట్స్‌లో ఫస్ట్ ప్లేస్‌లో అనేది నిలబడటం జరిగిందనమాట. అండ్ దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా ఈ ఫార్మాస్యూటికల్ ఎగుమతి చేసే టాప్ 5 రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ద స్టేట్‌గా కూడా నిలబడటం జరిగిందనమాట. రైట్. సో, ఇలాగా ఎక్స్‌పోర్ట్ ప్రిపేర్డ్‌నెస్ ఇండెక్స్‌లో ఆంధ్రప్రదేశ్ పెర్ఫార్మ్డ్ వెరీ గుడ్ ఇన్ ఫార్మాస్యూటికల్ ఎక్స్‌పోర్ట్ అండ్ దాంతో పాటు ఆక్వాకల్చర్ ఫిషరీస్ ఎక్స్‌పోర్ట్స్‌లో కూడా ష్రింప్ ఎక్స్‌పోర్ట్ ఏదైతే ఉంటుందో దానిలో కూడా. అయితే ముఖ్యంగా కీ స్ట్రెంగ్త్ గురించి మాట్లాడుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్‌లో ఎగుమతికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు అన్నీ కూడా ఉండటం. దాంతో పాటు ఈ పోర్ట్ ఆధారిత అభివృద్ధి అనేది జరగటం. పర్టిక్యులర్‌గా మనకి విశాఖపట్నం పోర్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని అండ్ ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఆక్వాకల్చర్ లాంటివి ప్రమోట్ చేయటం అండ్ ఈవెన్ చాలా పారిశ్రామిక కారిడార్‌లు కూడా ఆంధ్రప్రదేశ్‌లో ఉండటం. అవి మ్యానుఫ్యాక్చరింగ్‌ని ప్రమోట్ చేయటం. ఇట్లాంటివన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క కీ స్ట్రెంగ్త్స్ అనమాట. ఈ ఎక్స్‌పోర్ట్ ప్రిపేర్డ్‌నెస్ ఇండెక్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కి 5థ్ ర్యాంకు సాధించి పెట్టడంలో. రైట్. ఇప్పుడు ఈ లార్జ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ లార్జ్ స్టేట్స్‌లో టాప్ ర్యాంక్ స్టేట్స్ గురించి మనం మాట్లాడుకుంటే మహారాష్ట్ర టాప్ స్టేట్ అనమాట. ఓవరాల్ స్కోర్ వచ్చేసరికి 68.01 తోటి. అండ్ తర్వాత తమిళనాడు 64.41 తోటి అండ్ గుజరాత్ 64.202 థర్డ్ ప్లేస్‌లో ఉంది. అండ్ ఉత్తరప్రదేశ్ 62.09తో దాదాపుగా ఫోర్త్ ప్లేస్‌లో ఉండటం జరిగింది. అండ్ ఆంధ్రప్రదేశ్ 5థ్ ప్లేస్‌లో 60.65 స్కోర్‌తో ఔట్ ఆఫ్ 100 5థ్ ప్లేస్‌లో. సో, దీస్ ఆర్ టాప్ 5 స్టేట్స్ ఈ ఎక్స్‌పోర్ట్ ప్రిపేర్డ్‌నెస్ ఇండెక్స్ రిలీజ్డ్ బై నీతి ఆయోగ్ అనమాట. సో, దట్స్ ఆల్ అండి అండ్ థాంక్ యూ సో మచ్.